శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలామంది మగవాళ్ళు రుద్రాక్షని సర్వసాధారణంగా ధరిస్తారు, బట్ ఆడవాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో రుద్రాక్షని ధరించడానికి ఇష్టం చూపిస్తున్నారు, అదేవిధంగా ధరిస్తున్నారు. అసలు ఆడవాళ్ళు రుద్రాక్షని ధరించకూడదు అని కొంతమంది చెప్తున్నారు, మరి కొంతమంది పర్వాలేదు ధరించవచ్చు. అండ్ రుద్రాక్షల్లో కూడా ఫేక్ రియల్ అని చెప్పేసి రుద్రాక్షలు దొరుకుతాయని చెప్పేసి కూడా అంటారు. ఏది ధరించవచ్చు, ఏది ధరించకూడదు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, రుద్రుడి యొక్క అక్షి అంటే ఈశ్వరుడి యొక్క కన్నీటి బొట్టుగా చెప్తూ ఉంటారు. పడినప్పుడు అవి ఆ వృక్షాలుగా వచ్చాయని చెప్తూ ఉంటారు. అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఎవరికి వద్దు? ఈశ్వరుడి నుంచి వచ్చిన ప్రతిదీ ఈశ్వరానుగ్రహమే కదా. ఏమంటే పురుషులకు మాత్రమే కావాలి, స్త్రీలకు పనికిరాదని ఎవరైనా చెప్తారా? చెప్పరు కదా. కాబట్టి 100% స్త్రీలు కూడా ధరించవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ చాలామందికి ఉన్న భయం ఏమిటంటే, ఏమండి మరి స్త్రీలకి నెలసరి వస్తుంది కదా, ఆ టైంలో ఆ 3 days మరి ఏం చేయాలి అనేటువంటిది ఒక ఆలోచన ఉంది. రుద్రాక్షని 2 రకాలుగా ధరిస్తారమ్మా. ఒకటి, వాళ్ళకున్నటువంటి సమస్యని బట్టి పలానా ముఖ రుద్రాక్ష ధరిస్తూ ఒక ముహూర్తం చూసుకొని ఆ ముహూర్తంలో మనకు రుద్రాక్ష ధరిస్తే ఇంకా జీవితంలో తీయరు ఇంకా రుద్రాక్షని. మనిషి నిండు 100 ఏళ్ళు బ్రతికి అతనికి చనిపోయేటప్పుడు ఆ రుద్రాక్షతో సహా కాల్చేస్తారు కూడా, గుర్తుపెట్టుకోండి. రెండవది, ఏ ముహూర్తం చూసుకోకుండా కామన్గా వేసుకుంటారు. వాళ్ళు ఏదైనా నాన్ వెజిటేరియన్ తింటున్నాం అన్నప్పుడు తీసేస్తారు. కానీ నాన్ వెజిటేరియన్ తింటున్నప్పుడు వేసుకోకూడదు అనేది లేదు. ఒక ముహూర్తంలో కనుక వేసుకుంటే, అంటే సరైన ముహూర్తం ఒకటి ఉంటుంది. ఆ పర్టికులర్ తిథి రోజు, పర్టికులర్ నక్షత్రము, తిథి, యోగము, కరణము, ఫలానా లగ్నంలో వీళ్ళకి సరిపడ లగ్నం, అంటే వీళ్ళకి ఉదాహరణకి వీళ్ళ నక్షత్రానికి సాధన తార రోజు లేదా క్షేమతార రోజు. ఇప్పుడు వీళ్ళకి ఏదైనా భయం వేస్తుంది, ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో ఉన్నారు, అప్పుడు క్షేమతార నాడు కనుక రుద్రాక్ష ధరిస్తే వీళ్ళకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది పోతుంది. లేదంటే ఒక పని అవ్వాలి, నా గ్రహస్థితి యోగించట్లేదు, ఆ ఈశ్వరానుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటున్నాను, అందుకని నేను ఒక రుద్రాక్షను ధరిద్దాం అనుకుంటున్నాను. అది ఏ ముఖాల రుద్రాక్ష? అన్ని రుద్రాక్షలు మంచివి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే మీరు అన్నట్టుగా ఫేక్ ఉంటాయి అందులో. ఆ ఫేక్ దాన్ని ఎలా గుర్తించాలనే దానికి కూడా చాలా మనకి యూట్యూబ్ కొడితే బోల్డ్ అని ఉన్నాయి. ₹2 పెడితే ఇట్లా తిరుగుతుంది. అవన్నీ ఎందుకు, మీరు ల్యాబ్కి వెళ్తే టెస్ట్ చేసిస్తారు, వాళ్ళు సర్టిఫైడ్ ఇస్తారు, ఇది ఒరిజినలా కాదా అనేది. జస్ట్ ₹100 తీసుకుంటారు, అందుకంటే ఎక్కువ కూడా పట్టదు మీకు. ఓకే, అయితే మీరు ఈ రుద్రాక్ష ధారణ విషయంలో చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే, మరి రుద్రాక్ష ధరిస్తే నేను నాన్ వెజిటేరియన్ తినవచ్చా? ఇక్కడ ఒకటే, మీరు రుద్రాక్షని గౌరవించండి. నాన్ వెజిటేరియన్ తింటారా తినరా అది మీ వ్యక్తిగతం. ఒక్కొక్క దీనివల్ల తింటారు, కొంతమంది తినరు. కొంతమంది ఏంటంటే, నాకు పలానా జీవిని హింసించడం ఇష్టం లేదని తినరు, ఇంకొంతమంది నాకు పడదని తినరు, ఇంకొంతమంది ఏంటంటే మేము మా దీంట్లో అసలు తినమండి అనేటువంటి తినరు. ప్రోటీన్ కోసం అని కొంతమంది తింటారు, ఎక్సర్సైజ్ బాగా చేస్తారు, B12 వస్తుందండి అని చెప్పి తినేవాళ్ళు ఉంటారు, ఫుడ్ బాగా తీసుకోవాలి, ఫుడ్ ప్రియులు ఉంటారు. ఇక్కడ ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ నాన్ వెజిటేరియన్ పాయింట్ వచ్చింది కాబట్టి నేను మీకు ఈ ప్రస్తావన తెస్తున్నాను. మీరు ఒక కోడినో మేకనో కోసుకొని తినడం కంటే కూడా డేంజరస్ చెప్పంటారా, ఒక నీలాంటి మనిషిని హింసిస్తుంటావు. మరొక జంతువు అయినా ప్రాణి అంటే ఏంటి, మాటలతో, సూటిపోటి మాటలతో వాడు ఎదుగుతుంటే వెనక్కి లాగేయడం, ఈ పనులు నువ్వు నాన్ వెజిటేరియన్ తినడం కంటే ఇంకా 1,00,000 రెట్లు డేంజర్. పాపంతో సమానం, అసలు మామూలు పాపం కాదు అది. ఫస్ట్ మొట్టమొదటి మనం తెలుసుకోవాలి, అర్థమైందమ్మా? అలాగే స్త్రీలు కూడా ధరించవచ్చు, ధరించకూడదు అనేటువంటిది ఏమీ లేదు. పలానా ముహూర్తంలో వేసుకుంటే అలా ఉంటుంది కూడా, అదేం పెద్ద విషయం కాదు. లేదు మాకు కొంచెం అనీజీగా అనిపిస్తుందంటే ఆ టైంలో వేసుకోవడం ఎందుకంటే కూడా తీసి పక్కన పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, మీరు ఎప్పుడు కూడా మంచి ముహూర్తంలో కనుక మీరు ధరించగలిగితే రుద్రాక్ష, దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. అందులో రకరకాల రుద్రాక్షలు ఉంటాయి. ఏకముఖి
అది గుండ్రంగా ఉండే ఏకముఖి దొరకడం చాలా అరుదు. అది దొరికినా కూడా 5 lakhs to 10 lakhs ఉంటుంది ఒక రుద్రాక్ష. భద్రాక్ష అని దొరుకుతుంది, అది చాలా తక్కువలో దొరుకుతుంది, వేలల్లోనే చాలా తక్కువలో దొరుకుతుంది. అది చంద్రాకారంలో ఉంటుంది. అది వాళ్ళ ఇన్నర్ స్ట్రెంగ్త్కి వేసుకుంటారు. ద్విముఖి అని ఉంటుంది. ద్విముఖి రుద్రాక్ష ఎవరికైనా సెకండ్ హౌస్ పాడైంది వాళ్ళ జన్మజాతకంలో, ధనస్థానం పాడైన వాళ్ళు వేసుకుంటారు. త్రిముఖి వీళ్ళు చేసే ప్రయత్నం సక్సెస్ అవ్వడానికి వేసుకుంటారు, లేదా మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయి, త్రిముఖి వేసుకుంటారు. ఇందులో మళ్ళీ గౌరీ శంకర రుద్రాక్ష అని ఉంటుంది, గణపతి ముఖ రుద్రాక్షలు ఉంటాయి. గౌరీ శంకర రుద్రాక్ష ఏంటంటే భార్యాభర్తల అన్యోన్యత కోసం వేసుకుంటారు. గణపతి రుద్రాక్ష ఏంటంటే గణపతి ముఖ రుద్రాక్ష అని ఉంటుంది, అంటే గణపతి ముఖంలా ఉంటుంది దాన్ని చెక్ లోపల చూస్తే, అలాంటిది ఆటంకాలు తొలగడం కోసం వేసుకుంటారు. చతుర్ముఖి పిల్లలు చదవట్లేదు లేదా ఆస్తి విషయంలో గొడవలు ఉన్నాయి, చతుర్ముఖి వేసుకుంటారు. పంచముఖి అన్ని విషయాలకి వేసుకోవచ్చు, అలాగే సంతానం కోసం. షణ్ముఖి శత్రుపీడ తగ్గడానికి. సప్తముఖి వివాహానికి. అష్టముఖి ఆకస్మిక సంఘటనలు నుంచి బయటపడడానికి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, అష్టముఖి వేసుకుంటారు. నవముఖి హైయర్ ఎడ్యుకేషన్కి. కొంచెం ఎప్పుడూ ధనం ఇబ్బంది అవుతుందండి, నాకేంటో అదృష్టం కలిసి రావట్లేదు, భగవత్ అనుగ్రహం లేదు, నవముఖి వేసుకుంటారు. దశముఖి కెరియర్ ఇంప్రూవ్మెంట్స్కి వేసుకుంటారు. ఏకాదశముఖి లైఫ్లో సక్సెస్ కోసము, బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కోసం వేసుకుంటారు. ద్వాదశ 12 ముఖాలు విదేశీ యానము ఇట్లాంటి వాటి కోసం వేసుకుంటారు. 13 ముఖాలు కూడా ఉంటుంది అందులో. 13 ముఖాలు కూడా మీకు ఏంటంటే అది విదేశీ యోగానికి పనికొస్తుంది, రాజకీయ యోగానికి కూడా పనికొస్తుంది. ఒక రూల్ చేయాలి అనుకుంటున్నాం, జీవాత్మ సంయోగం ఏర్పడుతుంది 13 ముఖాల వల్ల. 14 ముఖాలు రుద్రాక్ష అనుకోండి అమ్మా, వాళ్ళకి బిజినెస్ డెవలప్మెంట్స్, కొంచెం ఇంటెలిజెన్స్ పెరగడానికి 14 ముఖాలు. 15 ముఖాలు లగ్జరీ రిలేటెడ్ సంబంధించినవి వాళ్ళు అనుభవించాలనుకుంటున్నారు, కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్కి 15 ముఖాలు వేసుకుంటారు. అలా 16 ముఖాలు ఆధ్యాత్మికంలో బాగా వెళ్ళడానికి. 7 ముఖాలు 16 ముఖాలు కూడా ఆధ్యాత్మికమైనటువంటి జర్నీకి బాగా పనికొస్తుంది. ఇక 17 ముఖాలు పర్టికులర్గా శని దోషాలు పోవడానికి 8 ముఖాలు 17 ముఖాలు కూడా వేసుకుంటారు. అదేవిధంగా 18 ముఖాలు అనుకోండి, అయితే 18 ముఖాల వరకు నేను చూశాను, బట్ 27 ముఖాల వరకు ఉందా అంటారు. బట్ ఇవి ఇక్కడ అసలు ఈ రేంజ్కి వెళ్తే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ముఖాలు వేసుకోవడం ద్వారా ఇటువంటి ఫలితాలు వస్తాయి. ఒకటేంటంటే ఫస్ట్ మీరు ఆ రుద్రాక్షను చూడగానే ఏదో ధరించాము అన్నట్టు కాకుండా, ఏదైనా ఒక మాల కానీ రుద్రాక్షను ధరించినప్పుడు దానికి కొన్ని నియమాలు పాటించాలి. మీరు చేసే ప్రతి పని కూడా ధార్మికంగా ఉండగలగాలి. ఒక ఈశ్వరుడికి సంబంధించింది వేసుకున్నారు అంటే మనలో ఒరిజినల్గా ఏంటంటే మీరు ధరించినా ధరించకపోయినా మనలో ఆత్మలో ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుడు ఆత్మరూపంలో ఉన్నాడు అన్నప్పుడు నువ్వెంత ధర్మంగా ఉండాలి. నీలో ఈశ్వరుడు ఉన్నాడు, నీలో అమ్మవారు ఉంది, నీలో నువ్వు ఎవరినైతే విష్ణు రూపంలో ఆరాధిస్తే విష్ణువు ఉన్నాడు అనేటువంటి భావనతో నువ్వు ఉంటే నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టవు. మొట్టమొదటిగా మనం ఏమి ధరిస్తున్నాం అనేది కాకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం జీవించగలుగుతున్నామా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలా అని చిన్నపిల్లడు స్కూల్కి వెళ్ళాలంటే అమ్మో స్కూల్కి వెళ్ళమని వాడిని కొడితే ఇప్పుడు వాడు ఇబ్బంది పడతాడు కదా, కాదు, వాడి ధర్మం వేరు, మనం మనం చేసే ధర్మాలు వేరు. అలా అని ధర్మాలు వదిలిపెట్టేసి అదేదో భగవద్గీతలో కృష్ణుడి మొదట్లో బాధపడ్డట్టుగా బాధపడ్డం కాదు. సో అలా చేసుకుంటే కనుక ఖచ్చితంగా బాగుంటుంది. స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా ధరించవచ్చు. ధరించే ముందు పూజ చేయించుకొని ధరించుకోవాలి. ఎప్పుడు కూడా మంచి ముహూర్తంలో ధరించాలి. శివుడి దగ్గర పెట్టి ధరించవచ్చు, లేదా శివాలయంలోకి వెళ్ళి అక్కడ కొంచెంసేపు పెట్టిమంటే అక్కడ అభిషేకం జరిగే దగ్గర పెట్టేసి ఇస్తారు. ఇంకొంతమంది క్షేత్రాలకు వెళ్ళినప్పుడు తీసి మరలా అక్కడ కొంచెం కడిగి పెట్టాలి, అలా మెడలోని తీసుకెళ్ళి అక్కడ పెట్టకూడదు. చక్కగా కడిగేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ ధరిస్తారు, అంటే ఎనర్జైజ్ అవుతాయి అవి. మరి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ స్వామివారి దగ్గర పెట్టి తీస్తుంది, ఎనర్జైజ్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటి, కనీసం వారానికి 10 రోజులకు 15 రోజులకు నెల రోజులకు ఒకసారి అని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దానికి బయట ఉండే డస్ట్ అంతా ఇదవుతున్నప్పుడు డస్ట్ చేరుకుంటున్నది ఏదైనా కానీ అందులో ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఉంగరాలు పెట్టుకుంటాము, ఉంగరం తీస్తే వెనకాతలు మీకు ఇక్కడ మొత్తం డస్ట్ ఉంటుంది చూడండి, ఇక్కడ నల్లగా, అది తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు. తీసుకోకపోతే ఏమవుతుందంటే మీకు అది నెగిటివ్ ఎనర్జీగా ఫామ్ అవుతుంది. చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు, కృతజ్ఞతలు. శ్రీమాత్రే నమః.